నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. నేను రాష్ట్రానికి మంచి చేశా, తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేశా, అందుకు నాకు శాల్వా కప్పి సన్మానం చేయాలి, గొప్పగా పొగడాలి, అలా చేయకుండా నాపై విమర్శలు చేయడం ఏంటి? ఇవి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు. ఒక విధంగా చెప్పాలంటే మీడియా ముందు ఆయన కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. ఇక దీంతో అయ్యో పాపం జగన్ను ఎంతలా ఇబ్బంది పెడుతున్నారా అని ప్రజలు అనుకునేంతలా జగన్మోహన్ రెడ్డి తన నాటకాన్ని మీడియా ముఖంగా పండించేశారు. వాస్తవంగా చెప్పాలంటే జగన్కు ఇలాంటి వ్యవహారాల్లో చాలా అనుభవమే ఉంది. ఇక సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో కూడా మాయ మాటలతో తన పట్ల ప్రజల్లో సానుభూతిని అమాంతం పెంచేసుకున్నారు. అయ్యో పాపం జగన్ అంటూ ప్రజలు వైసీపీని అధికారంలోకి తెచ్చారు. ఆ తర్వాత అర్థమైంది జగన్ అసలు రంగు. బాబాయ్ హత్య కేసులో జగన్ ప్రమేయం కూడా ఉందన్న వాదనలకు బలం చేకూరడంతో ఇక ఇటీవల ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నామని కన్నీరు పెట్టినంత పని చేశారంటే అయ్యో పాపం అంటూ నిజానిజాలు తెలుసుకోకుండా వారి వైపుకు వెళ్ళిపోతారు. ఇక వారిలోని ఆ వీక్నెస్నే జగన్ గట్టిగా పట్టుకున్నాడు. అదానీ వ్యవహారంలో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలతో రుజువైన తరువాత కూడా నన్ను విమర్శిస్తున్నారు అంటూ ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే గౌతమ్ అదానీ వ్యవహారంలో ఏపీలో రాజకీయ రచ్చకు కారణమైంది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జగన్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సెకీతో ఒప్పందంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అదానీ నుంచి 1750 కోట్ల లంచం అందిందని ఎఫ్బిఐ, యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికాలో కోర్టుకు నివేదిక ఇచ్చింది. ఇక ఈ విషయంపై గత వారం రోజులుగా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కూటమి పార్టీల నేతలు జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం తాను మంచి పని చేశాను, అందుకు నన్ను సన్మానించాలి అంటూ తన తప్పును కప్పిపుంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై అవగాహన ఉన్నవారు జగన్ వ్యాఖ్యలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంకో అడుగు ముందుకేసి అమెరికా సంస్థల నివేదికల్లో తన పేరు ఎక్కడ ఉందో చెప్పమంటూ మీడియా ముఖంగా జగన్ ప్రశ్నించారు. ఇక దీంతో తన తప్పును కప్పుపుచ్చుకునేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనర్ నివేదిక చూస్తే జగన్ ప్రస్తావన ఉందని ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ప్రజలను తప్పుదారి పట్టించేలా కేవలం రాష్ట్ర ప్రభుత్వం తనపై బురద చల్లేందుకే ఇలా చేస్తుందన్నట్లుగా క్రియేట్ చేసేలా మీడియా ముఖంగా జగన్ ప్రయత్నం చేశారు. ఇక అదే విషయాన్ని తన సొంత మీడియా, సోషల్ మీడియా ద్వారా పదే పదే ప్రచారం చేయించారు. అయితే ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని జగన్ ఇంకా గుర్తుంచుకోపోవడం ఆయన అవివేకం అనే చెప్పాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.